అల్లూరు జిల్లా పర్యాటక రంగాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది. 20 కోట్ల వ్యయంతో బొర్రా గుహలను ఆధునీకరించడం, 7 కోట్లతో లంబసింగిలో అత్యాధునిక డోమ్ సెంటర్ల ఏర్పాటు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక వీటితో పాటు జంగిల్ బెల్స్, హరిత రిసార్ట్లను ఆధునిక హంగులతో నవీకరించారు. ఆధునిక హంగులతో పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రకృతి సౌందర్యం, ఆధునిక సదుపాయాలతో మన్యం ప్రాంతం సందర్శకులకు అద్భుతమైన గమ్యస్థానంగా మారింది. ఏజెన్సీలోని అందాల సొబగులపై మా ప్రతినిధి కృష్ణనాయుడు గ్రౌండ్ రిపోర్ట్. అల్లూరి సీతారామరాజు జిల్లాని పర్యాటకంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే పర్యాటకానికి సంబంధించినటువంటి పాలసీ 2024-29 ఏదైతే ఉందో అందులో ప్రథమ ప్రాధాన్యత కల్పించింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను వివిధ పర్యాటక ప్రదేశాలలో అభివృద్ధి కార్యక్రమాలని పెట్టింది. ఇందులో భాగంగానే లంబసింగి చూసుకుంటే లంబసింగిలో డోమ్ టెంట్లను 15 వరకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే అక్కడ 70 నుండి 80% పనులు పూర్తయినాయి. ఈ ఏడాదికి సంబంధించి మాన్సూన్ సెషన్లో ఏదైతే ఎక్కువ పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు వస్తారో ఆ పర్యాటకుల అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే ప్రణాళికలు వేసింది. మరో 2-3 నెలల్లో ఆ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం ఇక్కడ 7 కోట్ల రూపాయలతో డోమ్ టెంట్లను 15 ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏపీటీడీసీలో ఉన్నటువంటి ఏదైతే కాటేజీలు ఉన్నాయో వాటికి అదనంగా వీటిని తెచ్చారు. ఈ డోమ్ టెంట్ని ప్రధానంగా తేవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి ఎక్కువగా యూత్తో పాటు ఫ్యామిలీ ఓరియంటెడ్ వస్తుంటారు. అంతేకాకుండా మన రాష్ట్ర పర్యాటకులే కాక ఒడిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువగా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. వారిని ఆకట్టుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో ఉన్నటువంటి స్టేయింగ్ రూములు ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ డోమ్ టెంట్లను తెచ్చామని ఏపీటీడీసీకి సంబంధించినటువంటి అధికారులు చెబుతున్నారు. మొత్తం 7 కోట్ల రూపాయలతో వీటిని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఈ లంబసింగి అన్నది ప్రత్యేకమైనటువంటి వాతావరణం సంతరించుకున్నది. కొండల మధ్య పచ్చటి ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా అవకాశాలు కల్పించేందుకు, ఆర్థికంగా స్థితిమంతులను చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. పర్యాటకంగా ఎక్కువగా ఇక్కడ అవకాశాలు కల్పించేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే సాధ్యమవుతుందని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి వారిని ఏపీటీడీసీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కూడా ఇప్పటికే 10ల సంఖ్యలో ఇక్కడ నియామకాలు చేసింది. దీంతో కాకుండా ప్రత్యక్షంగా ఇటువైపు అవకాశాలు కల్పిస్తున్నాయి. పరోక్షంగా కూడా ఈ యొక్క ఏదైతే హోటల్స్ కానీ లేదా పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా అక్కడ సహజసిద్ధంగా అడవుల్లో దొరికేటువంటి పండ్లు, ఫలాలు ఈ టూరిస్టులకి అమ్ముకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఇందుకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి వనరులకు కూడా సమకూర్చింది. దీంతోపాటు ఇటు అరకు ప్రాంతంలో చూసుకుంటే అరకులో ఉన్నటువంటి ఫైనరీ కానీ అరకులో ఉన్నటువంటి వంజంగి, తాజంగి వాటర్ ఫాల్స్ను కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు రహదారి సౌకర్యాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. బొర్రా కేవ్స్ చూసుకుంటే బొర్రా కేవ్స్లో 20 కోట్ల రూపాయలతో స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 50 నుండి 60% పనులు పూర్తయ్యాయి. మరో 2 నుంచి 3 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి వస్తుంది. ఇందులో ప్రత్యేకమైనటువంటి లేజర్ టైప్ ఆఫ్ ఏదైతే లైట్లు ఉంటాయో అవి అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పటికే వాటిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా VR సంబంధించినటువంటి ఒక ప్రాంగణాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బొర్రా కేవ్స్కి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు స్క్రీన్ మీద చూపించేందుకు అక్కడ సిట్టింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ బొర్రా కేవ్స్లో ఉన్నటువంటి ప్రాంతంలో పర్యాటకులు నడిచేటువంటి మార్గాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులోకి వచ్చినటువంటి పర్యాటకుల అనుభూతులు కూడా చెప్పలేని విధంగా ఉన్నాయి. మిగిలినటువంటి రాష్ట్రాలు వేరే దేశాల్లో ఏదైతే ఉంటాయో అంత కొద్ది సుందరంగా మన ప్రాంతాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు చెబుతున్నారు. దీంతో పాటు ఏపీటీడీసీకి సంబంధించినటువంటి కాటేజీల విషయానికి వస్తే అటు అటవీ శాఖతో పాటు పర్యాటక శాఖ కూడా సంయుక్తంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కాటేజీల విషయంలో ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక అడవిలో ఏ విధంగా అయితే జీవనం సాగిస్తారో ఒక అడవి మనుషులు లేదా అడవిలో ఉన్నటువంటి గిరిజనులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ ప్రాంతంలో ఉండే విధంగా ఇక్కడ కాటేజీలను ఏర్పాటు చేశారు. ఆ కాటేజీలలో కూడా రోజువారీగా ఉండేందుకు కూడా సదుపాయాలన్నీ కల్పించారు. దీనివల్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తుంది. జంగిల్ బెల్స్ చూసుకుంటే అచ్చం మొత్తం అడవి వాతావరణమే అక్కడ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ అధునాతనమైనటువంటి సదుపాయాలు కూడా పర్యాటకులకు వచ్చే వాళ్ళకి కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు వ్యక్తిగతంగా టూరిస్ట్ గైడ్లను కూడా పెడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి టూరిస్టులతో వచ్చిన వారితో ఎలా
నడుచుకోవాలి, వారికి ఏ విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క పర్యాటక ప్రదేశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న దానిపైన కూడా ప్రత్యేకంగా అటు అటవీ శాఖతో పాటు పర్యాటక శాఖ కూడా తరగతులు నిర్వహించి వారికి అటువైపు కూడా ఉపాధి కల్పిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి స్థానికంగా అభివృద్ధి కల్పించడంతో పాటు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఓవర్ టు స్టూడియో.